కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన 42% విద్యా ఉద్యోగ స్థానిక పరిపాలన వ్యవస్థలో 42% రిజర్వేషన్ల అమలు కోసం దాన్ని రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్పించి 42% రిజర్వేషన్లకి రాజ్యాంగ పద్ధతి ఇవ్వాలని సాగుతున్న పోరాటంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కూడా భాగస్వామ్యమై ధర్మదీక్ష కార్యక్రమాన్ని మొదలు పెడితే పోలీసు కమిషనరు డిప్యూటీ కమిషనరు మొత్తం పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం ఈ ధర్నాన్ని చిందరబందర చేసి మొత్తం వేసుకొని పోయాడట. అవునా? అంటే ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అగ్నిపర్వతం లాంటి ఉద్యమాన్ని ఆ పోలీస్ కమిషనరే ప్రారంభించిండు. ఈరోజు చీపెన్ రవీందర్ లాగా ఇలా ప్రారంభించాడు. అయ్యా రేపు జరగబోయే అన్నిటికీ ప్రారంభకుడే బాధ్యుడు, ఇక జరగబోయే మొత్తం నువ్వే బాధ్యుడు. మంచిగా జరుగుతుంటే హాయిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆనందంగా చేసుకుంటుంటే నువ్వు వచ్చి ఇంత పెద్ద పని చేసినావు. నీకు ఈ సందర్భంగా అభినందనలు చెప్పాలి. అందరు చెప్పండి. ఏసీపీ గారికి అభినందనలు తెలియజేద్దాం. జగన్ గారికి, మిత్రుడు జగన్ గారికి మరీ ముఖ్యంగా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి స్వభావం, ఒక ముఖ్యమంత్రి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఆయన దగ్గరకు పోలేవు. మరి ఎట్లా తెలవాలి? ఒక ముఖ్యమంత్రి యొక్క గుణం తెలుసుకోవాలంటే ఒక పోలీసు వాడి ప్రవర్తన చూస్తే అర్థమైపోతుంది. నీకేం అవసరం లేదు. ఒక పోలీసు యొక్క గుణగణాలు, అతని యొక్క ప్రవర్తనే ముఖ్యమంత్రి స్వభావం. అంటే ఇక్కడ జగన్ ఒక బొమ్మే, ఏసీపీలు డీసీపీలు ఎస్ఐలు బొమ్మలే. ఈ బొమ్మల్ని ఆడిస్తున్న మాంత్రికుడే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రికి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? మన యూనివర్సిటీ విద్యార్థులుగా చాలా జ్ఞానవంతంగా మనం విషయాలు తెలుసుకోవాలి. బాయిసాబ్ అరుపులు గిరుపులు చేసి పెద్ద పెద్ద ఉద్యమాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు అడ్డా అంటాడు. నేనేమంటా అంటే ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమమే జరగలేదని నేనంట. ఎందుకంటున్నా? ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రతి ఉద్యమ శక్తిని అగ్రకుల పార్టీలే వాడుకున్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఉద్యమంలో విడుదలైన సర్వశక్తుల్ని అగ్రకుల పార్టీలు తమ సింహాసనం మీద రాజ్యాన్ని కూర్చోబెట్టడానికే మన శక్తి ఉపయోగపడింది తప్ప ఏ అగ్రకుల పార్టీకి అభిముఖంగా 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అభిముఖంగా ఉద్యమం రాలేదు, నాయకుడు అంతకన్నా రాలేదు. ఈ నిజాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే చాలా పెద్ద వ్యవహారం అయితే, కొట్లాట అయితే ఎంతో. నాకు ఇది ఒప్పుకొని తీరాలా. ఉస్మానియా యూనివర్సిటీలో బ్రోకర్లు, దళారులు, చెంచాలు, గజ దొంగలు, అగ్రకుల పార్టీలకి చెంచాలు ఇక్కడ తయారై ఇక్కడ ఉద్యమానికి ద్రోహం చేసి ఈ ఉద్యమాన్ని అగ్రకులాల కాళ్ల కాడ పెట్టారు. తెలిసి తెలియక ఉద్యమ శక్తిని అమాయక విద్యార్థులు అగ్రకులాలకి ఈ శక్తిని అందించారు తప్ప తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఒక్క ఉద్యమం ఇక్కడ జరగలేదు. అభిముఖంగా ఒక నాయకుడు పుట్టలేదు. ఇక్కడి నుంచి మాట్లాడితే ఉద్యమాలు అంటే ఎవరా అన్నది ఆ మాట? ఏ పోటు మునగాడు అన్నాడు రాండి నా ముందుకి. ఏ ఉద్యమం వచ్చిందో అడగండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సోషియాలజీ, రాజనీతి శాస్త్రం, సైకాలజీ, హిస్టరీ, ఇన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, పిహెచ్డీలు, ఇంత పెద్ద ఇంటలెక్చువల్స్ ఇక్కడ ఉన్నారు. ఏ ఉద్యమం అభిముఖంగా చేసినావు రాష్ట్రానికి? సాయుధ పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు 1,20,000 మంది చచ్చిపోయిన ఉద్యమం కోసం. 1,20,000 మంది చనిపోయిన అన్ని ఉద్యమాలకి మొన్న తెలంగాణ ఉద్యమం వరకు. ఇక మనం చావడానికి వీల్లేదు. 42% రిజర్వేషన్ల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం అమరవీరుడు రేవంత్ రెడ్డే కావాలి. ఇక శ్రీకాంతాచారి ఎన్నాళ్ళు చెప్పుకుంటావు? శ్రీకాంతాచారి అమరవీరుడు రేవంత్ రెడ్డి కావాలి. అమరవీరుడు కిషన్ రెడ్డి కావాలి. అమరవీరుడు కె చంద్రశేఖరరావు కావాలి. అవసరమైతే అమరవీరుడు కోదండరామ్ సార్ కూడా కావాలి.
ఓర్ని సాగులు పాడుగాను మేము చచ్చినాం. ఇదేమన్నా తెలంగాణ అమరవీరులు అయ్యే కర్మాగారం? ఇదేమన్నా ఉస్మానియా అమరవీరుల కర్మాగారమా తెలంగాణ? ఏమన్నా అందరు చావడానికి ఇదేమన్నా ఫ్యాక్టరీయా తెలంగాణ? ఎందుకు చావాలా? మేము పచ్చగా బతుకుతాం, అగ్రకులాలు అమరవీరులు కావాలి. చప్పట్లు కొట్టండి. ఎందుకు 42% కోసం? రేవంత్ రెడ్డికి రాజ్యాన్ని ఒప్పజెప్పిన 70% మంది బీసీల కోసం నువ్వు 9th షెడ్యూల్లో పెట్టేయడానికి ఒక ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆ ఆమరణ నిరాహార దీక్షలో నువ్వు అమరవీరుడు అయ్యి మాకు ఈ చట్టాన్ని ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా మనం మమ్మల్ని అమరవీరులు అంటే ఎంత సంతోషమో మాకు. అమరవీరులు అంటే మాకు బాగా సంతోషం. 1200 మంది చచ్చినాం మేము, సాయుధ పోరాటంలో చచ్చినాం, కమ్యూనిస్టు పార్టీలో చచ్చినాం, పీపుల్స్ వార్లో చచ్చినాం. వాళ్ళం ఒక్కొక్కడు పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చి మంచిగా పోలీసులు లొంగిపోయి 5 స్టార్ హోటళ్లలో వాడుంటాడు. లోపల ఉండి మనల్ని 12,000 మందిని చంపాడు. ఇక చాలేదా? బుద్ధి సిగ్గు రాలే బీసీ ఎస్టీలకి? 40 ఏళ్ల నక్సలైట్ ఉద్యమం క్షమాపణ ఎందుకు చెప్పలే ఇప్పటి వరకు? ఈ రోజు వరకు మేము చేసిన పోరాటం వల్ల వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మరణించారని ఎందుకు క్షమాపణ చెప్పట్లే? కమ్యూనిస్టు పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ ఉద్యమంలో మొత్తం చచ్చిపోయింది బీసీ ఎస్సీ ఎస్టీలే, రాజ్యం వచ్చింది అగ్రకులాలకి అని ఎందుకు క్షమాపణ చెప్పట్లే? నేను సెటైరిటికల్ గా అనలేదు రేవంత్ రెడ్డిని, కిషన్ రెడ్డిని. కూర్చోవాలి రామయ్య గారు, సోషాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూర్చోవాలి. దయచేసి ఇందులో లాజిక్ అర్థం చేసుకోండి. నేను రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు వాడుతున్నానంటే, అయ్యా నీకు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి రాజ్యం ఒప్పజెప్పారు, నువ్వు ముఖ్యమంత్రి అయినవు, నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి? నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి? రుణం చెల్లించే అవకాశం ఇస్తాను నీకు. నువ్వు ఎట్లా రుణం చెల్లించుకోవాలి? స్టేట్ చీఫ్గా రాష్ట్రానికి శాసన నిర్వహణలో ఒక తండ్రి లాంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ఏంటి? నీ వర్క్ ఏంటి? 2.5 కోట్లు 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు కదా, 3 కోట్ల మంది బీసీలకి ఇచ్చే 42% రిజర్వేషన్ల జీవో చట్టం రాజ్యాంగబద్ధత 9th షెడ్యూల్ పని కన్నా నీకు ప్రధానమైన పని ఏంటో చెప్పాలమ్మా. నీకు దానికన్నా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ నీకేంటి? నీ ఫస్ట్ ప్రియారిటీ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందున్న ఫస్ట్ ప్రియారిటీ 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టేయడానికి నీ ఆంతరంగిక అర్ధరాత్రి స్నేహితుడైన మోడీతో ఒప్పించాలి. ఇది ఒప్పియలేదు అనుకో, ఆయన ఒప్పియడానికి ఈయన తిరుగుడాట, అంతఃపురంలో ఉన్న అఘోరా కేసీఆర్ బయటికి రాడాట. ఎవరు తిరగాల మరి? మండల్ కమిషన్ భారతదేశంలో బీసీలకి ప్రాణం పోసిన మొదటిసారి వచ్చిన మండల్ కమిషన్ ఉద్యమానికి వ్యతిరేకంగా జెండా కట్టుకొని తిరిగిన ఏబీవీపీ నేత కిషన్ రెడ్డి ఈ చట్టం కోసం ఎందుకు యుద్ధం చేయడు? ఆనాడే నువ్వు మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు, రేవంత్ రెడ్డి మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు, కేసీఆర్ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు. అయితే మీ చిత్తశుద్ధి ఎట్లా గ్రహించాలి? మేము క్యాబినెట్లో కీలకమైన పదవులన్నీ రెడ్లకు ఎందుకు ఇచ్చినావు? బీసీలకు ఇవ్వచ్చుగా. నీకు ఏ చట్టం అడ్డం వచ్చిందా? ఏం అడ్డం వచ్చిందా? నీకు నామినేట్ పోస్టులు మొత్తం బీసీలకు ఇవ్వకుండా రెడ్ల చేతులు ఎందుకు పెట్టావు? నీకు ఆడ ఏం అడ్డం వచ్చింది? బడ్జెట్లో పైసలు మొత్తం బస్తాలు కట్టి 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి బడ్జెట్ ఎందుకు ఇవ్వరు? మీరు మొన్న గవర్నమెంట్లు ఎందుకు ఇవ్వరు? మాకు మొత్తం గవర్నమెంట్ ఇది రెడ్డి రాజ్యం, పోయినసారిది వెలమ రాజ్యం. ఉస్మానియా యూనివర్సిటీలో మన ఉద్యమంలో వచ్చినటువంటి అగ్ని లాంటి శక్తి మొత్తం వెలమ రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఉస్మానియా యూనివర్సిటీ శక్తి వాడబడింది. ఇది కాదు అని ఎవరన్నా అనాన్ని గల్లాబట్టి లేపుతా, పైకి గల్లాబట్టి ఇట్లా లేపుతా. ఇది కాదు అని ఎవరన్నా అంటే భూమి బద్దలేడట్టు మొత్తుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక PhD విద్యార్థిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ భూమిని భూకంపం వచ్చేటట్టు మొత్తుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం అగ్రకులాలకు పోయేది, మనకొచ్చే రాజ్యం కాదు. మన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగితేనే ఆ రాజ్యం మనకొస్తుంది. ఈ రాజ్యం వెలమారెడ్లకని చెబితే నా మాట ఎవడూ పట్టించుకోలేదు, ఏకంగా ఒంటరి వాడిని అయిపోయారు. ఈ రోజు మాట్లాడుతున్నారు 12 ఏళ్ల తర్వాత. అందుకని నేను చెప్తున్నాయా, ఇక మనం అమరవీరులు కావడానికి వీల్లేదు. అగ్రకులాలు మా ద్వారా, మా శక్తి ద్వారా, మా మొత్తం రక్త మాంసాల తర్పణ ద్వారా మీరు రాజ్యానికి వచ్చారు.
మీలో మంచోళ్ళం మేము మంచోళ్ళం అంటారు కదా. కోదండరామ్ సార్ చాలా మంచోడు, నేను కాదనట్లే, నేను అసలు కాదనట్లే, వారి శిష్యుల్ని కాదనట్లే. నీకు ఒక అవకాశం వచ్చింది. ఏమొచ్చింది అవకాశం? ఇన్నాళ్ళు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఇంత పెద్ద బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమంలో కోదండరామ్ సార్ పాల్గొని ఈ షెడ్యూల్ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. మాకేం దుష్మని ఉంటుందా? మీతో మాకేం దుష్మని ఉంటుంది? మాకు రాజ్యాధికారం అనే కోరిక లేని వాళ్ళం మేము. మాకు ఏ కోరికలు ఉండవు. అవసరమైతే ఈ వేదిక కాడ ఇది పెద్ద బాంబులు వేసినట్టయినా మాట్లాడతాం, కానీ మాకు పెద్ద రాజ్యాధికార కాంక్ష ఉండదు మాకు. అందుకని ఇది చాలా వ్యూహంతో, చతురతతో, రాజకీయ వ్యూహంతో, అద్భుతమైన పని విధానంతో తెలంగాణ గడ్డ మొత్తం ఈ బీసీ ఎస్సీ ఎస్టీలలో ప్రధానంగా బీసీలకు ఉన్న ఫస్ట్ ప్రియారిటీ ఈ 42% 9th షెడ్యూల్లో పెట్టించే ఒక అతిపెద్ద ఉద్యమం కోసం తెలంగాణ గడ్డ మొత్తం తిరగాల. ఇది మన కోసం, మొదటిసారిగా మన కోసం చేస్తున్న ఉద్యమం. ఇది పరుల కోసం చేసే ఉద్యమం కాదు. నువ్వు తెలంగాణ ఉద్యమం చేసిన నీ కోసం కాదు, అది వాని కోసం చేసినావు. ఇప్పుడు చేసేది మొదటిసారి బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో మన కోసం చేస్తున్న మొదటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మనం పాల్గొనాలి, ఈ యుద్ధంలో మనం పోరాటం చేయాలి. ఇది మనం బిడ్డలకి ఇచ్చేది. చచ్చిపోయినటువంటి మన ఆత్మలు, మన అయ్యలు గీయలు మొత్తం పైనుండి సర్వనాశనం అయిపోయినవని ఏడుస్తారు వాళ్ళకి నివాళి ఏ రూపంలో అర్పిద్దాం. అందుకని తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఈ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడన్నా జ్ఞానంతో పాల్గొనండి, తెలివితో పాల్గొనండి. గబ్బిన గుండెల మీద గుద్దుకోవటం, కిరసనాలు పోసుకోవటం, నిప్పు పెట్టుకోవటం, ఇలాంటి లుచ్చా లంగా పనులు ఆపి సావటాలు బంద్ చేద్దాం. అరవటాలు, మొత్తుకోటాలు బంద్ చేసి అగ్రకులాలు అమరవీరులు కావడానికి పథకం రచించమని చెప్తున్నాను. అది అందుకనే మీ ఎవడు సాగు కోరుకోం, కానీ ఏం చెప్తున్నామంటే మిమ్మల్ని, అయ్యా బీసీ ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం ఒక మహోద్యమం నడుస్తుంది. ఈ ఉద్యమం ద్వారా మీరంతా బీసీ ఎస్సీ ఎస్టీలకి కావలసిన సమానత్వ షేర్. కులగణన అంటే ఏంది? ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఉంటాడు, కులగణన అంటే అదంతా అంబేద్కర్ అంటాడు. మళ్ళీ ఆయనకు పెద్ద సోషలిజం, ఆయన కమ్యూనిజం. మళ్ళీ సోషలిజం అన్నా కులగణన అన్నా ఒకటే. ప్రతి కులానికి సమాన వాటా పంచడం అంటే మార్క్సిజం కన్నా గొప్ప మాట, అది కమ్యూనిస్ట్ పార్టీ కన్నా గొప్ప మాట. అందుకని మనం మాట్లాడాల్సింది ఇక్కడ తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఈ మహా పోరాటంలో మొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తి కోసం, వారి రాజ్యం కోసం, వారికి రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం మొదటిసారిగా మన కోసం మనం చేస్తున్న విముక్తి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో యూనివర్సిటీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాల్గొని రాబోయే 3-8 ఏళ్లలో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడంలో భాగంగా ఈ రోజు చేపట్టినటువంటి 9th షెడ్యూల్ పోరాటం ఏదైతే ఉందో, ఈ 9th షెడ్యూల్లో మన చట్టాన్ని తల్లి గర్భంలో భద్రంగా పరిచినట్టుగా మనం ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయొద్దు నాయన. నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి పాల్గొన్నావు అనుకో, సిఆర్పిఎఫ్ వాడు దింపుతాడు, మొత్తం వేల తుపాకులు దింపుతాడు. సిఆర్పిఎఫ్ తుపాకులు వస్తాయి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తుపాకులు వస్తాయి, కేంద్ర మిలిటరీ బలగాలు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కంచెలేస్తారు. ఎందుకంటే ఇది జూ పార్క్ కదా, మన జంతువులంగా. వాడు చుట్టూ కంచెలేస్తాడు, మనల్ని కాల్చడానికి వస్తాడు. మరి కాల్చేటోడేవాడు? వాడు బీసీ ఎస్సీ ఎస్టీ. కాల్చేది బీసీ ఎస్సీ ఎస్టీ, కాల్పులకు గురయ్యేది బీసీ ఎస్సీ ఎస్టీ. ఇవన్నీ ఎందుకు? మాకు బోర్డర్ సెక్యూరిటీ పోలీసు వాడొద్దు, వానితో కొట్లాటొద్దు, ఏమొద్దు. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యమని 9th షెడ్యూల్లో 42% రిజర్వేషన్ల చట్టం పెట్టియడానికి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయమని రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేద్దాం మనం. ఇది పోరాటం, ఇది జ్ఞానవంతమైన పోరాటం. ఎందుకంటే ఆ బోర్డర్ సెక్యూరిటీ తుపాకు లేదు, ఆ పోలీసు లేదు, ఆ రేవంత్ రెడ్డి వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకు చిన్నపిల్లగాలం, మనకెందుకు ఆ కొట్లాటలు యుద్ధం? మన అయ్యా అమ్మలు ఈ కళ్ళల్లో నీళ్లు గార్చుకుంటూ చూస్తారు మన కోసం. వీడు ఏడ బతుకుతాడు, వాళ్ళు మనాదులతో చచ్చేది మన కోసమే, గుర్తుపెట్టుకోండి. వాడు మనాదులతో చచ్చేది మన అయ్యా. బస్సు ఎక్కించే కాడ కూడా ఊకినే ఎడతా ఉంటాడు మన అయ్యా. బస్సు కాడికి వచ్చి అమ్మాయిలు ఎడతారు, 40 కిలోమీటర్లు హైదరాబాద్ అన్నా ఎడతాడు మన అయ్యా. అందుకని ఆ ఏడుపులు రావద్దు. మనకు వచ్చేది కన్నీరు కాదు. బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఏడ్చి కన్నీరు కూడా పోయింది. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ కళ్ళల్లో వచ్చేది రక్త కన్నీరు వస్తుంది ఈరోజు.
కన్నీరు కూడా పోయింది, ఇక దుఃఖం కూడా పోయింది. దుఃఖం తర్వాత వచ్చేది రక్త కన్నీరు మాత్రమే. బీసీ ఎస్సీ ఎస్టీల కళ్ళల్లో వచ్చేది రక్త కన్నీరు. ఆ రక్త కన్నీరు కూడా బయటకు వెళ్తే చచ్చిపోతాడు మనిషి. అందుకని ఇక ఆ పోరాటాలు వద్దు మనకి. మనం రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇద్దాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేసి, నువ్వు మోడీ మీద యుద్ధం చేసి మా కాగితాలు తీసుకొచ్చి, ఆయన కాగితాలు కావాలి మాకు, కాగితాలు కావాలి మాకు. ఆ కాగితం తీసుకొని వచ్చి చూస్తే ఎట్లో గట్ల మేము చదువుతాం. పెద్ద ఇంగ్లీష్ రాకపోయినా మాది ఎన్ఆర్ఎస్ హాస్టల్ అని మేము ఎట్లా చదువుతాం మేము. అందుకని జాగ్రత్తగా ఈ యుద్ధాన్ని జ్ఞానంతో చేయాలని మీ అందరినీ కోరుతూ, ఈ పోరాటంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలని మరొకసారి గ్రహిస్తున్నా. ఇందులో సెటైర్ లేదు, హాస్యం లేదు. మనం ఒక ఓత్ హృదయాల్లో తీసుకోవాల్సింది ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీల కోసం సాగుతున్న హక్కులు, అధికారం కోసం సాగుతున్న ఉద్యమంలో ఇక మన ఒక్క రక్తం చుక్క కారదు తమ్ముళ్ళారా, అన్నలారా. మన రక్తం చుక్క కారడానికి వీలే. ఇక నశించిపోయింది, నష్టపోయింది చాలు. ఇది అంబేద్కర్ చెప్పిన శాంతియుత ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ యుద్ధం చేద్దాం. ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో మనం కావలసిన హక్కులు, అధికారం, ఆత్మగౌరవాన్ని సంపాదిద్దాం. ఆ విధంగా తెలివితో, వ్యూహంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఒకరికొకడు పడకుండా వేరువేరుగా ఉండొద్దు. అందరం ఇంక్లూడ్ అయి, అంతర్భాగమై, కలిసికట్టుగా ఐక్యమత్యంతో యుద్ధం చేద్దామని కోరుతూ, ఇది ప్రారంభమైంది. 1,00,000 మందితో ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టాలి. 1,00,000 మందితో ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టాలి. రెండో విషయం, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి 1000 కోట్లు ఇచ్చి పారేస్తాడు రేవంత్ రెడ్డి. మనం చెప్పిండుగా, ఇక నువ్వు ప్రారంభించు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యం అంతా ఉస్మానియా యూనివర్సిటీలో అందరూ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంతో బతకొచ్చని మాటిచ్చిండు. అదే కాశీం ప్రొఫెసర్ ముందు మాటిచ్చిండు పెద్ద మనిషి. ఆయన మధ్యలో ప్రొఫెసర్ కాశీం పెద్ద మనిషి మధ్యలో మాటిచ్చిండు ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇక్కడ అన్ని సభలు, నిరసనలు, పోరాటాలు అన్ని పెట్టేటట్టుగా రేవంత్ రెడ్డి ఎక్కడ అడ్డు తగలకుండా ఉండాలని రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సవినయంగా విజ్ఞాపన చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి సభలకి పర్మిషన్స్ ఇవ్వాలి, శాంతియుతంగా ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఎక్కడ మమ్మల్ని ఆపడానికి వీల్లేదని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. పోలీసు మిత్రులందరినీ ఈ సందర్భంగా చెప్తున్నాం, మీ పైన ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడికి మీరు కూడా సమాధానం చెప్పండి. పైన ఇక్కడ ఉన్న పరిస్థితి చెప్పండి. కానీ ఒక్కరిది మాట, తెలంగాణ ఉద్యమం కన్నా 100 కోట్ల రెట్ల పెద్ద ఉద్యమం రాబోతుంది. ఇది గ్రహించాలని కోరుతూ అందరికీ సెలవు. జై భీమ్, జై భారత రాజ్యం.